అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about practice set number 9. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 9లో 4th మార్చ్ 2025 థర్డ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్లోని ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ ఆర్థమెటిక్ పార్ట్ అనేది గ్రూప్ డిలో అదేవిధంగా ఏఎల్పిలో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. గ్రూప్ డిలో 25 మార్క్స్ రావడం జరుగుతుంది ఆర్థమెటిక్ నుంచి, అదేవిధంగా ఏఎల్పిలో 20 మార్క్స్ దాకా రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. ఖాళీ నిల్వ ట్యాంకులో 60 లీటర్ల పెట్రోల్ పోసాక అది 10% ఖాళీగా ఉంది. 10% ఖాళీగా ఉందంటే ఎంత ఫిల్ అయిందండి? 90% ఫిల్ అయింది. ఓకే, ట్యాంకును పూర్తిగా నింపడానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ కావాలి? పూర్తిగా నిండాలంటే ఎంత అండి? ఎంత పర్సెంట్ నిండాలి? 100% నిండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100%కి ఎక్స్ అనుకుంటున్నా, 90%కి 60 లీటర్స్ అనుకున్నా. ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లై చేసిన అనుకోండి, 90 ఇంటూ ఎక్స్ 60 ఇంటూ 100, 60 ఇంటూ 100 ఎంత అవుతుందండి? 6000 అవుతుంది. ఓకే, 6000 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి? బై 90 అవుతుంది. అంటే ఇంటూ ఉంది ఈజ్ ఈక్వల్ వదులుకు వస్తే ఏమొస్తుంది? బై అవుతుంది 90. ఓకే, ఈ జీరోకి క్యాన్సిల్. ఇది 3 ముళ్ళ 9 అండి, ఇది 3 2 6 200. ఓకే, 200/30. 200/30 3 తోటి క్రాస్ చేసినప్పుడు 3 6 18. ఓకే, ఇక్కడ 2 ఉంటుంది 20, 3 6 18, 2 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 20. సో 6 మళ్ళీ 2 ఉంటుంది కాబట్టి 6.66 అంటే 6.67, 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి వన్ యాడ్ చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10 రెయిన్ కోట్ల అమ్మకం ధర 12 రెయిన్ కోట్ల కొనుగోలు ధరకు సమానం. అయితే లాభశాతం ఎంత అన్నాడు? లాభశాతంకి ఫార్ములా ఏంటిదండి? మనకి లాభం బై కొన్న వేల ఇంటూ 100. లాభం బై కొన్న వేల ఇంటూ 100. సో ఇక్కడ చూడండి, దీన్ని రాసుకుందాం ఎలా అంటే 12 కొన్న ధర 10 అమ్మిన ధరకు సమానం. అంటే ఇక్కడ నీకు 2 లాభం వచ్చినట్టండి, 2 రెయిన్ కోట్లు లాభం వచ్చినాయి. బై నువ్వు ఎప్పుడైనా మనం ఎంతైతే అమ్ముతామో దాన్నే మనం తీసుకోవాలి. లాభశాతం తీసుకున్నప్పుడు లాభం బై కొన్న వేల కదా, మనం ఇప్పుడు కొన్న వేల అనేది 10కి అమ్మిన దానికి సమానం కాబట్టి 10 తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే నువ్వు 12 అమ్మట్లే కాబట్టి 10 అమ్ముతున్నావు కాబట్టి 10కి కొన్న వేలే తీసుకోవాలి ఇంటూ 100% అడిగింది కాబట్టి. సో ఈ జీరోకి క్యాన్సర్. 10 ఇంటూ 2 20 అండి, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో సింప్లిఫికేషన్ అండి, చూడండి. బొడమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ చేయాలి కదా, బ్రాకెట్ లేదు, డివిజన్ చేయాలి, డివిజన్ కూడా లేదు. మల్టిప్లికేషన్, ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉందండి, ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉంది. చూడండి, దీన్ని చేద్దాం. 8 5లో 40 కాబట్టి 40 వేసుకుంటున్నా. 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటున్నా, అంటే 0.40. ఇది ఎంత అండి? మైనస్. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, 8 6 ఎంత అండి? 48. 8 వేసుకుంటున్నా, ఇక్కడ 4 వేసుకుంటున్నా. 8 3 24, 4 28. ఇక్కడ 2 పెట్టుకుంటున్నా, ఇక్కడ 8 పెట్టుకుంటున్నా. ఓకే, 8 2 16, 2 ఎంత అండి? 18, 18. ఓకే, సో ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. ఇది మైనస్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ప్లస్. ఏం లేదు కాబట్టి ఫ్రంట్లో ఏమన్నట్టు ప్లస్ ఉన్నట్టు. 8.15 ఇంటూ 0.35 అంటే 5 5ల 25, 5 1 5, 6 2 7, 8 5ల 40, 40. ఓకే, నెక్స్ట్ 3 తోటి 5 3 15, 1 5, సారీ ఇక్కడ 5 వస్తుంది. నెక్స్ట్ 3 1 3, 3 1 6, నెక్స్ట్ 8 3 15, 1 5. సో ఇప్పుడు చూడండి, దీన్ని సమ్ చేసి ఎంత వస్తుందో. 5కి 5 వస్తుంది, 7 3 10 12, ఇది 7, 5 4 9, ఇది 1. ఒక నిమిషం చూడండి, ఇక్కడ 3 తోటి చేసేటప్పుడు మిస్టేక్ అయింది. 5 3 15, 1 5, 3 1 3, ఇది 1 4. ఓకే, 8 3 24, అదొకటి 25, ఇది 2. ఓకే, ఇప్పుడు చూడండి, 5కి 5, 7 5 12. ఓకే, ఇది 4 1 5, 5 4 9, ఇది 2. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇక్కడ 4 ఒకటి సమ్ చేసినాం కాబట్టి ఇక్కడ 4 వస్తుందండి. ఓకే, సో ఇక్కడ ఎంత వస్తుంది? 4 4 8 వస్తుంది. సో ఫైనల్గా ఎంత వస్తుంది? 2.8525 వస్తుంది. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది కూడా మైనస్. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలంటే ఎడిషన్ ఉన్న టర్మ్స్ని సమ్ చేయాలి. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే,
సో తీసేద్దాం. 1.07 మైనస్ అండి, అంటే మైనస్ చేయాలి, ఎందుకంటే మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేసినప్పుడు 8కి 8 వస్తుంది, 8 నుంచి 7 పోతే 1 వస్తుంది, 8 నుంచి 0 పోతే 8 వస్తుంది, ఇది 0 పాయింట్ మైనస్. ఓకే, నెక్స్ట్ మైనస్ టర్మ్స్ ఇవి 3 మైనస్ టర్మ్స్ అండి, 0.4 వీటిని కూడా సమ్ చేస్తే ఎంత వస్తుందండి ఓవరాల్గా 81848. ఓకే చూడండి, ఇక్కడ 8కి 8 ఉంటుంది, ఇక్కడ రాస్తున్నా చూడండి, 40 పెట్టినప్పుడు ఇక్కడ 8కి 8 ఉంటుంది, ఇక్కడ 1కి 1 ఉంటుంది, 8 4 ఎంత అండి 12 కాబట్టి 1.2 వస్తుంది, 1.2. ఇది మైనస్ కాబట్టి మైనస్ టర్మ్ ఉంటుందండి. ఓకే, మైనస్ నెక్స్ట్ ఇది కూడా 2.56 అనేది కూడా మనకి మైనస్ టర్మ్ కాబట్టి ఓవరాల్గా మైనస్ టర్మ్ ఎంత వస్తుంది మైనస్. ఇక్కడ 218 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటున్నా, సమ్ చేయడమే కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు, 8కి 8 వస్తుందండి. ఓకే, ఈ 6కి నెక్స్ట్ ఎంత రావాలండి, 6కి సెకండ్ టర్మ్ అంటే 1, 6 1 ఎంత అండి 7. ఓకే, నెక్స్ట్ సెకండ్ టర్మ్ 5 5 2 7. ఓకే, 2 1 3. సో పాయింట్కి పాయింట్ 3.778 ప్లస్ ఇది ఎంత అండి 2.8525. సో ఓకే, ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, ఇది ప్లస్ ఇది మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా మైనస్ వస్తుంది, ఎందుకంటే అది మైనస్ వాల్యూ హైయెస్ట్ ఉంది కాబట్టి. ఇది 0 ఉంది కాబట్టి ఇక్కడ 10 వస్తుంది, 10 నుంచి 5 పోతే 5 వస్తుంది. ఓకే, ఇది 7 నుంచి 2 పోతే 5 వస్తుంది. ఓకే, 7 నుంచి 5 పోతే 2 వస్తుంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి 10 ఇచ్చాం అనుకోండి, 17 నుంచి 8 పోతే 9 వస్తుంది. ఓకే, 2 నుంచి 2 పోతే 0 వస్తుంది, పాయింట్. ఫైనల్ ఆన్సర్ ఎంత అండి 0.9255, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2 బ్యాంకులు ఏ మరియు బి వార్షిక 3.5 మరియు 6 వడ్డీ రేట్లతో రుణాలు ఇచ్చాయి. ఓకే, ప్రతి బ్యాంకు నుంచి 3,40,000 రుణం తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత 2 బ్యాంకులు చెల్లించిన సాధారణ వడ్డీలో తేడా ఎంత అడిగాడు. సాధారణ వడ్డీ అడిగానండి. సాధారణ వడ్డీ ఫార్ములా ఏంటిదండి, PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సాధారణ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు PTR/100. పి అంటే ఎంత అండి, ఎంత రుణం తీసుకుండు 3,40,000 తీసుకోండి, నేను డైరెక్ట్ 340 తీసుకుంటున్నాను, ఎట్లా 1000 ఉంది కాబట్టి అది మనం క్యాలిక్యులేషన్లో పెట్టుకుందాం, 3 జీరోలు అనేవి. 3 టైం ఎంత తీసుకున్నాండి, టైం కూడా 3 సంవత్సరాలు, 3 తీసుకుంటున్నాం, ఇంటూ వడ్డీ రేటు డిఫరెన్స్ అడిగిండు కదా మనకి, తేడా అడిగిండు. సో ఇక్కడ 3.5%, ఇక్కడ 6%, డిఫరెన్స్ ఎంత అండి 2.5%. ఓకే, 2.5/100, 100 ఎందుకంటే పర్సంటేజ్ కాబట్టి 100 తీసుకుంటున్నాం. సో ఇక్కడ 100 వేసుకున్నప్పుడు ఈ 0కి ఈ పాయింట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 25 1 25 4. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 34 × 3 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది 4 మూల 12, మూల 9 1 10, 102/4. 102/4ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది 2 2 4 1 4 2 8, 22 ఉంటుంది, 4 5 20, 2 ఉంటుంది, 4 5 20. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 జీరోస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, ఒక పాయింట్ గుణం, అంటే 25,500 వస్తుంది, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అన్వేష 2 హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతుంది. ఒక దానిపై 18% లాభం, మరొక దానిపై 80% నష్టం వస్తుంది. ప్రతి హ్యాండ్ బ్యాగ్లో అమ్మక ధర 450 అయితే మొత్తం లాభం లేదా నష్టం ఎంత శాతం అన్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ 2% ఇచ్చిండు 18, ఒకసారి 2 18 ఇచ్చిండు, ఒకసారి లాభం అన్నాడు ప్లస్, ఒకసారి నష్టం అన్నాడు మైనస్. సో కాస్ట్ ప్రైస్ అనేది అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది అమ్మకం ధర అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు 2% ఇచ్చినప్పుడు, మనం ప్రీవియస్ కూడా చేసినాం ఈ వాల్యూస్, 2% ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలంటే x + y + xy/100. ఓకే, ప్లస్ xy/100, 2% ఇచ్చినప్పుడు మనం జనరల్గా యూజ్ చేసే ఫార్ములా ఇది. సో ఇక్కడ చూడండి, ఒక ఎక్స్ అంటేనేమో నేను +18 తీసుకుంటున్నా, ఎందుకంటే లాభం అన్నాడు కాబట్టి. y అంటేనేమో -18 తీసుకుంటున్నాను, నష్టం అన్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ పెట్టుకుంటున్నా, 18 × 18/100, 18 × 18/100. ఒక +18 ఒక -18 ఏమవుతుందండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి ఈ టర్మ్ అనేది మైనస్ అయిపోతుంది, -/100. ఓకే, 100 వేసుకుంటున్నా, 100కి
ఇక్కడ +18 -18 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 18 × 18/100 అంటే ఇప్పుడు 18 × 18 ఎంత వస్తుందని మనకి 8 64. ఓకే, 8 1 8, 8 6 14. ఓకే, ఇంటూ ఒక 8 8 ఒక ఆటలో ఒకటి అంటే ఒకటితో చేసినప్పుడు 8 1. సో ఫైనల్గా ఎంత వస్తుంది 4 8 4 12 3. ఓకే, 324/100. 324/100 అంటే ఎంత అండి? 2 జీరోలకి 2 పాయింట్లు పైకి పెట్టుకోవాలి. సో ఇది మైనస్ కాబట్టి మైనస్ అంటే ఏంటిది? రిప్రజెంట్స్ లాస్. సో 3.24 లాస్ అని వస్తుంది, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ ఒక దుకాణం నుంచి 52 పుస్తకాలు 1130 కొనుగోలు చేసి మరొక దుకాణం నుంచి 44 పుస్తకాలు 920కి కొన్నాడు. ప్రతి పుస్తకం అతను చెల్లించిన సగటు ధర ఎంత? చూడండి, జనరల్గా మనం సగటు అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో ఇక్కడ రాశుల మొత్తం చూడండి, 1130 × 52 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుందండి మనకి? 52 తోటి 11530 మల్టిప్లై చేస్తే చూడండి, అదేవిధంగా 920ని 44తో మల్టిప్లై చేసి బై సమ్ చేయాలి. సమ్ ఎన్ వేయాలి. ఎన్ అంటే ఎన్ని ఐటమ్స్ అంటే ఎన్ని ఐటమ్స్? 52 44. 52 46 ఎంత? 4 2 6 5 4 9. ఓకే, సో మనం ఎంతతో డివిజబుల్ చేయాలంటే సమ్ చేయాలి. ఇప్పుడు 52 × 1130 చేద్దాం. ఓకే, ఎంత వస్తుందండి వాల్యూ? 58760 వస్తుంది. నేను డైరెక్ట్ ఇస్తున్న వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, 58760 వస్తుంది. ప్లస్ 760 ప్లస్ 44 × 9 20. 44 × 9 20 అంటే ఎంత వస్తుందండి? 4480 వస్తుంది. 4480 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేయండి. సమ్ చేసి బై 96 తోటి డివిజన్ చేయండి. ఈ రెండింటిని సమ్ చేసే వాల్యూ ఎంత వస్తుందండి? 58760 ప్లస్ 46480. ఓవరాల్గా ఎంత వస్తుందండి? 99240 వస్తుంది. ఓకే, 99240/96. సో 99240/96 వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి రఫ్గా చూడండి 4th టేబుల్లో పోతుందేమో. చూడండి 4th టేబుల్ చూసినప్పుడు 4 2 8 16 4 4 16. ఓకే, 99240ని 4 2 8 19 అంటే ఎంత అండి? 4 4 16. ఓకే, 16 అంటే 32 ఉంటుంది. 32 అంటే 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 1 4 0కి 0. ఓకే, 24,810 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 4th టేబుల్లో చూడండి, 4 5 20 4 6 24 6 వేసుకున్నాం. 4 5 20 4 6 24 4 2 8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెండు ఒకేసారి డివిజబుల్ అయినాయి కాబట్టి 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10 ఉంది కాబట్టి 10 అంటే 4 2 8. ఓకే, 4 2 8 పాయింట్ 4 5 20 0.5. ఓకే, సారీ ఇక్కడ వస్తుంది 0, ఎందుకంటే ఇక్కడ 3 డిజిట్స్ ఒకేసారి అయిపోయినాయి కాబట్టి. 6 4 24 4 2 8. సో 3 డిజిట్స్ 62లో క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ 2 డిజిట్స్ అనేవి 4 2 8 వస్తుంది. సో అది 8 1 10 8 వస్తుంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవడం జరుగుతుంది. సో 6202.5/6 డైరెక్ట్ 6 తోటి క్యాన్సిల్ చేసిన. 6 1 6 10 సారీ 62గా 6 1 6 లేకుంటే 6 10 తీసుకున్న పెద్ద ఇష్యూ ఏం కాదు. 6 10 60 పోతే ఎంత ఉంటుంది? 2 మిగులుతుంది. 2 20 అంటే 6 3 18 22 ఉంటుంది. అది కూడా 6 3 18. ఓకే, సో రఫ్గా 1033 అంటే మనకున్న ఆప్షన్ ఒకటే కాబట్టి ఆప్షన్ 1 టిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ 2 × 17 - 2 × 8 - 3. బొడమోస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నది చేయాలి. 8 - 2 అంటే 2 చేయాలి. 2 × 2 అంటే 4 చేయాలి. ఓకే, 17 - 4 అంటే ఎంత చేయాలి? 13 చేయాలి. ఓకే, 13 2 ఎంత చేయాలి? 26, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ బొడమోస్ రూల్ ప్రకారం 11 - 4 అంటే ఎంత అండి? 7, అంతే కదా. 7 4 11. 7 2 ఎంత అండి? 14. 17 - 14 అంటే ఎంత అండి? 4 3 7 కాబట్టి 3. 2 3 ఎంత అండి? 6, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బస్సు 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 20 గంటల్లో ప్రయాణం పూర్తి చేసింది.
అదే దూరాన్ని 12 గంటల్లో పూర్తి చేయడానికి ఎంత ప్రయాణించాలి? ఫస్ట్ 40 కిలోమీటర్ల పర్ అవర్ తోటి 20 గంటలు ప్రయాణిస్తే ఎంత దూరం పోతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. దూరం అంటే ఇప్పుడు వేగం ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏముంటుందండి? దూరం బై కాలం. ఇది మనకు ఫార్ములా. ఇక్కడ వేగం ఎంత ఇచ్చిండు? 42 ఇచ్చిండు. ఓకే. టైం ఎంత ఇచ్చిండు? 20 ఇచ్చిండు. 42ని 20 తోటి మల్టిప్లై చేసి ఏమొస్తుంది మనకి? దూరం వస్తుంది. ఎంత వస్తుందండి ఆ వాల్యూ? 84 వస్తుంది. అంటే 840. ఓకే. ఇదేంటిది? దూరం, డిస్టెన్స్. ఈ దూరాన్ని 12 గంటలలో పూర్తి చేస్తా అంటుండు. బై 12. ఓకే. అప్పుడు ఏమొస్తుంది మనకి? స్పీడ్ వస్తుంది. దూరం బై టైం కదా, స్పీడ్ వస్తుంది. 12 తోటి డివిజబుల్ చేస్తే 12 5 60, 12 6 72, 12 7 84. అంటే 70 కిలోమీటర్ పర్ అవర్ తోటి ప్రయాణించాలి. ఉందా ఆప్షన్? ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చదరపు ఆకారం పరిధి 64 సెంటీమీటర్లు అయితే దాని యొక్క పక్క పొడవు ఎంత అన్నాడు. చూడండి చదరపు ఆకార పరిధి అంటే చుట్టుకొలత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్క్వేర్ అనుకోండి. స్క్వేర్ అంటే చతురస్రం అంటే ఏంటిదండి? అన్ని సైడ్స్ సేమ్ ఉండాలి. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ అంటే లెంత్ విడ్త్ అంటే అన్ని ఏ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు? చతురస్రం అంటారు. చుట్టుకొలత అన్నాడు పరిధి. ఈ చుట్టుకొలత ఏంటంటే ఏ ఎంత? 4A 4A ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం ఉంటుండు? 64కు సమానం ఉంటుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు 4A ఉంది, ఈజ్ ఈక్వల్ అవతల పోతే 4 అయితే బై అవుతుంది. సో బై అయితే ఆటోమేటిక్గా క్యాన్సిల్ ఎట్లా చేయాలి? 64/4 అంటే 4 ఒకట్ల 4, 4 5 20, 4 6 24, 16 సెంటీమీటర్లు ఒక సైడ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 674,5K2 అనే సంఖ్య 9చే భాగిస్తే పూర్తి సంఖ్య అవుతుంది. K విలువ ఎంత? చూడండి 9 తోటి భాగించాలంటే 9 అనేది 3 into 3కి అవుతుందండి. 3 into 3 9 కాబట్టి 3 తోటి ఏదైనా ఒక నెంబర్ సమ్ XYZ అనేది భాగించబడాలంటే సమ్ అనేది డివిజబుల్ బై 3 తోటి ఉండాలండి. సో సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. 6 7 ఎంత అండి? 13. 13 4 17. 17 5 22. 22 2 ఎంత అండి? 24. 24 ప్లస్ కే బై 3. ఓకే. బై 3 అంటే ఈ సమ్ అనేది 3 తోటి కంప్లీట్గా డివిజబుల్ కావాలి. 3 ఏళ్ళు 21 తీసుకుంటే 3 8 24. 24 ఇక్కడితో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ K ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి. 24 7, 3 9 27. సో అంటే ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. మనకి K వాల్యూ ఎంత అయితే అప్పుడు 3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ట్రైన్ ఏ ఉదయం 7:45కి M స్టేషన్ నుంచి బయలుదేరి సాయంత్రం 2:35కి N స్టేషన్ చేరుతుంది. ట్రైన్ బి ఉదయం 9:35 నుంచి స్టేషన్ నుంచి బయలుదేరి సాయంత్రం 2:35కి M స్టేషన్ చేరుతుంది. రెండు ట్రైన్లు ఎప్పుడు కలుసుకుంటాయి అని అడిగాను. ఇక్కడ చూడండి, ఇది 7:35కి స్టార్ట్ అయితే ఇది 9:35కి స్టార్ట్ అవుతుంది. ఇది M, ఇది N. ఇది 7:35కి స్టార్ట్ అయింది. 7:35కి స్టార్ట్ అయితే ఎప్పటికి రీచ్ అవుతుంది? 2:35కి రీచ్ అవుతుంది. 2:35కి రీచ్ అవుతుంది. ఓకే. సో ఇది ఇప్పుడు బి తీసుకున్నాం అనుకోండి. బి అనేది ఏంటంటే 9:35కి స్టార్ట్ అవుతుంది. ఓకే. 9:35కి స్టార్ట్ అవుతుంది. 9:35కి స్టార్ట్ అయ్యి సేమ్ 2:35కి ఇక్కడికి వస్తుంది అనమాట. 2:35కి ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది 9:35కి స్టార్ట్ అయిందంటే ఇది ఆల్రెడీ 9:35కి ఇక్కడ దాకా వచ్చేసింది. ఆల్మోస్ట్ సగం 2 అవర్స్ జర్నీ. ఓకే. యాక్చువల్గా 7 నుంచి 2కి ఎంత అండి మనకి? 7 3 12 5 గంటల జర్నీలో ఇది ఆల్రెడీ 2 గంటలు క్రాస్ చేసింది. సో మిగిలింది ఎంత అండి? 3 గంటలు ఉంటుంది. అంతే కదా. సారీ, మార్నింగ్ 7:35కి ఇది సాయంత్రం 2:35 కదా. చూడండి. సో ఇక్కడ చూడండి టోటల్ టైం ఎంత పట్టింది మనకి? 5 2 + 5 7 అవర్స్ పట్టింది ట్రైన్కి. ఫస్ట్ ట్రైన్ ఏ వాడు కూడా మెన్షన్ చేసింది. ట్రైన్ ఏకి 7 అవర్స్ పెట్టింది. ట్రైన్ బికి ఎంత పట్టిందండి? 9కి 2 అంటే 5 అవర్స్ పట్టింది. ఓకే. ఇది ట్రైన్ ఏకి ట్రైన్ బికి టైం 7 అవర్స్ 5 అవర్స్ పట్టింది. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ రెండింటి మధ్య కాన్స్టెంట్ అండి. ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్. ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ 7 అవర్స్ 5 అవర్స్ కదా, ఈ రెండింటితో డివిజబుల్ అయ్యే డిస్టెన్స్ 3 7 35 కాబట్టి 350 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది ఎంకి ఎన్కని అజంప్షన్ చేసుకుంటాను నేను. ఓకే. 350 కిలోమీటర్లు నేను ఇంత దూరం ఉంది 2 స్టేషన్ల మధ్య అనుకున్నా. ఓకే. ఇప్పుడు ఎం అనేవాడు 2 గంటలు ప్రయాణించిండు. 2 గంటలు ప్రయాణించిందంటే ఎంత దూరం వెళ్ళినట్టు?
ఎం అనేవాడు 7 అవర్స్ కదా టోటల్ డిస్టెన్స్. సో స్పీడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 350/7 ఎంత అండి? 350/7 అంటే 350 అంటే డిస్టెన్స్, 7 అనేది టైం, 7 గంటలు పట్టింది కాబట్టి 7×5 అంటే 50 km/h తోటి ఎం అనేవాడు పోయిండు. ఎం అనేవాడు 50 km/h తోటి పోయిండు. ఆల్రెడీ వీడు 7 నుంచి 9 అవర్స్ పోయిన తర్వాత వీడు స్టార్ట్ అయ్యిండు. అంటే వీడు 2 గంటలు ప్రయాణం చేసిండు. 2 గంటలు అంటే ఎంత దూరం పోయినట్టు? 100 కిలోమీటర్లు పోయినట్టు, అంతే కదా. 50 km/h అంటే 2 గంటలలో 100 కిలోమీటర్లు పోయిండు. అప్పుడు బి అనేవాడు స్టార్ట్ అయ్యిండు. ఇప్పుడు చూడండి, బి అనేవాడికి ఏబికి మధ్య దూరం ఎంత అండి? 350 నుంచి 100 తీసేస్తే ఎంత? 250 కిలోమీటర్లు దూరం. రిమైనింగ్ డిస్టెన్స్ 250. ఇప్పుడు చూడండి, ఈ ట్రైన్ ఈ డైరెక్షన్లో పోతుంది, ఈ ట్రైన్ ఈ డైరెక్షన్లో పోతుంది. అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నప్పుడు వెలాసిటీ అనేది సమ్ చేయాలి, అంతే కదా. అది టూ వర్డ్స్, రెండు ఒకదానికోటి ఎదురెదురుగా వస్తున్నప్పుడు వెలాసిటీ అనేది సమ్ చేయాలి. ఈ ట్రైన్ అనేది 50 కిలోమీటర్ల వేగంతో పోతుంది. టోటల్ డిస్టెన్స్ 350. ఈ ట్రైన్ బి అనేది 5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటలలో వచ్చింది కాబట్టి ఇది ఎంత కిలోమీటర్లతో పోతున్నట్టు? 5×35 70 కిలోమీటర్ల వేగంతో పోతున్నట్టు. సో టోటల్ డిస్టెన్స్ రిమైనింగ్ ఎంత ఉంది? ఇది ఆల్రెడీ 100 కవర్ చేసింది కాబట్టి 250 అయింది. 250/70 ప్లస్ ఈ 50, 70 50 ఎంత అండి? 7 3 10 120. 120 km/h తోటి రెండు ఎదురెదురుగా వస్తున్నాయి. 0 0 క్యాన్సిల్ చేస్తే 12 2 ఎంత అండి? 24. సో అప్రాక్సిమేట్గా 2 వస్తుంది. 2 వస్తుంది అంటే ఇప్పుడు చూడండి, 9.35కి 2 యాడ్ చేయండి. 9.35 ఎందుకంటే 9.35కి రెండు స్టార్ట్ అయినాయి కదా ఎదురెదురుగా రావడం. సో 9.35కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 11 11.35 అంటే 11.35 అంటే అప్రాక్సిమేట్గా ఇది 11.40 వచ్చింది కాబట్టి ఇది మనం ఆప్షన్స్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సంఖ్యలు మొత్తం 655, మొదటి 2 సంఖ్యల సగటు 75, మూడవ సంఖ్య 122, మిగతా 2 సంఖ్యల సగటు ఎంత? ఇప్పుడు చూడండి, 2 సంఖ్యల సగటు ఇచ్చింది. సగటు అంటే ఏంటిదండి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకే, రాసుల మొత్తం ఎంత మనకు తెలియదు, దీన్ని సమ్ వేసుకుందాం. బై ఎన్ని సంఖ్యలు? 2. ఎంత ఇచ్చిండు? 75 ఇచ్చిండు. అంటే ఇప్పుడు చూడండి, 75 2 ఎంత అండి? 150. ఓకే, ఇది 2 సంఖ్యలు. మూడవ సంఖ్య ఎంతండి? 122. ఓకే, 122. దీన్ని సమ్ చేయండి మొత్తం. 2 5 2 7 272. ఇది అంతా మొత్తం 3 సంఖ్యల మొత్తం. టోటల్ 655 నుంచి 272 తీసేయండి. 655 నుంచి 272 తీసేస్తే ఎంత వస్తుందో చూద్దాం. అది ఏమవుతుంది? లాస్ట్కి 2 సంఖ్యల మొత్తం అవుతుంది. ఎందుకంటే 5 మొత్తం 5 ఇట్ల నుంచి 3 తీసేస్తే మిగిలింది ఎంత? 2. 5 ఇట్ల నుంచి 2 తీసేస్తే 3, దశకం 15 అంటే 15, 10 తీసుకుంటే 15 అయితే 15 ఇట్ల నుంచి 7 తీసేస్తే 8, 5 ఇట్ల నుంచి 2 తీసేస్తే 3, 383 అనేది 2 సంఖ్యల మొత్తం. సగటు అడిగిండు కాబట్టి బై 2 చేయండి. బై 2 చేస్తే అప్పుడు 2 1 18 వస్తే 2 9 2 18, 2 1 0.10 ఉంటుంది కాబట్టి 5 191.5 ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి 121 వక్రీయ సహజ సంఖ్యల సగటు ఎంత? వక్రీయ సహజ సంఖ్యలు అంటే ఆడ్ నెంబర్స్ అండి. ఆడ్ నెంబర్స్ అంటే మనందరికీ తెలుసు, 1 3 5 7 9 అండ్ సో ఆన్. అట్లా 121 అడిగిండు. సో సగటుకు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సగటు ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టోటల్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సో ఎన్ అనేది 121, ఇక్కడ 121 అడిగింది కాబట్టి n1 120. సో ఇట్లా ఉంటే మనం ఏమంటాం అంటే దీన్ని అంక శ్రేణి అంటాడు, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు మనకు సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు S∞ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఏంటిది? n/2 ఇంటూ a ప్లస్ n-1 ఇంటూ d. ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మనం చాలాసార్లు ఈ ఫార్ములా గురించి మాట్లాడుకోవడం జరిగింది. a ప్లస్ n-1 ఇంటూ d. n అంటే ఎంత అండి? ఇక్కడ 121. d అంటే డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అంకశ్రేణిలో. అంకశ్రేణిలో కాన్స్టెంట్గా ఎంత ఉంటుంది అంటే ఈ పర్టికులర్ టర్మ్కి 7 ఇట్ల నుంచి 5 తీసేస్తారు 2, 5 ఇట్ల నుంచి 3 తీసేస్తారు 2, 3 ఇట్ల నుంచి 1 తీసేస్తారు 2. అంటే కాన్స్టెంట్ డిఫరెన్స్ అనేది 2. సో ఇక్కడ n అంటే ఎంత? 121. 121 మైనస్ 1 120. ఓకే, 120 ఇంటూ 2 ఎంత? 240. ఓకే, 240 ఏ అంటే ఎంత? మొదటి అడిగింది కాబట్టి ఏ అంటే 1, 241. ఓకే, 241 ఇంటూ n/2. ఇక్కడ ఏం రాసుకోవాలంటే n/2 ఇంటూ 241. 241 వేసుకున్నప్పుడు ఈ ఎన్నుకి క్యాన్సిల్ అయిపోతుంది.
241 అంటే 2 ఒకట్ల 2 రెండ్ల 0 పెట్టుకొని 0.5 పెట్టుకోవాలి, అంతే కదా. ఇప్పుడు 1 ఉంది, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది, 2 5 10, 120.5, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిమిషం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 30 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ నిష్పత్తి 3:2. ఈ నిష్పత్తిలో 1:1కి మార్చేందుకు ఎంత నీరు కలపాలి అని అడిగింది. ఓకే, చూడండి, ఇక్కడ 3:2 అంటే పాలు ఎంత చూద్దాం. పాలు అంటే పాలు ఎంత రేషియోలోనే అంత తీసుకోవాలి. టోటల్ రేషియో 3 + 2 5కి 5 వేసుకోవాలి, ఇంటూ 30కి 30 వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, 5 ఒకట్ల 5 ఆరుల 30, 6 మూడు ఎంత అండి 18. 18 లీటర్లు ఏమున్నాయి, పాలు ఉన్నాయి. 18 లీటర్లు పాలు అంటే మిగిలిన ఎన్ని ఉన్నాయి, 12 లీటర్లు ఉన్నాయి. 12 లీటర్లు ఏమున్నాయి, వాటర్ ఉన్నాయి. ఇది 18 లీటర్లు మిల్క్, 12 లీటర్స్ వాటర్. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలి, 1:1 రేషియో తీసుకొని రావాలి. 1:1 రేషియో తీసుకురావాలంటే మనం ఓన్లీ కలపాల్సింది వాటరే కలపాలండి. ఇవేంటిది, ఈ మిల్క్ అనేది కాన్స్టెంట్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంత నీరు కలపాలన్నాడు, వాటరే కలపాలి, మిల్క్ కాన్స్టెంట్. ఇవి 18 ఉంది, 12 ఉందండి. ఈ 18 కావాలంటే ఎంత కలపాలి, 6 కలపాలి, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 682ని 3 వ్యక్తుల మధ్య 18:3:9 నిష్పత్తిలో పంపారు. ఈ పంపిణీలో అతిపెద్ద మరియు అతి చిన్నటి వాటాల మధ్య వ్యత్యాసం. పెద్దది ఎంత ఉందండి, 18. చిన్నది ఎంత ఉందండి, 3. డిఫరెన్స్ ఎంత అండి, 15. ఓకే, అసలు టోటల్ వాటాలు ఎన్ని వచ్చినాయండి, సమ్ చేయాలి వీటన్నిటిని. 18 3 ఎంత అండి, 21. 21 9 30. అసలు ఈ వాటాలు అనేవి దేని నుంచి వచ్చినాయండి, 682 రూపీస్ నుంచి వచ్చినాయి, కాబట్టి 682 వేసుకోవాలి. ఓకే, 682 వేసుకున్న తర్వాత దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 15 ఒకట్ల 15 రెండ్ల. ఓకే, 2 ఒకట్ల 2 మూడుల 6, 2 4 8, 2 ఒకట్ల అంటే 341 డిఫరెన్స్ అనేది, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 815 మీటర్ల పొడవైన ట్రైన్ ఒక మనిషిని 2.7 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నప్పుడు 18 సెకండ్లో దాటింది, ట్రైన్ వేగం ఎంత అన్నాడు. అంటే చూడండి, డిస్టెన్స్ ఇచ్చిండు, ఎంత 815 ఇచ్చిండు, స్పీడ్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు మనం ఎట్లా, అవి రెండు ఒకే ఆపోజిట్. ఒక నిమిషం. సో ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ అనేది తీసుకుందాం. ఆపోజిట్ డైరెక్షన్లో మనిషి అనేవాడు వస్తుండు, ట్రైన్ అనేది ఏమో ఈ డైరెక్షన్లో పోతుండే, దీన్ని x km/h అనుకుందాం స్పీడ్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా స్పీడ్ అనేది మనం సమ్ చేయాలి. సో ఓవరాల్గా వెలాసిటీ v = ఏమొస్తుంది అంటే డిస్టెన్స్ బై టైం వస్తుంది, డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఎంత అండి, ట్రైన్ డిస్టెన్స్ 815, 815. ఓకే, 815. నెక్స్ట్ సెకండ్స్ అంటే 18, డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు చూడండి, ఇది మీటర్/సెకండ్ కదా, మనకి ఎంత వస్తుంది ఈ వాల్యూ, మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టేబుల్ తీసుకుంటే 3 6 18, 3 2 6, 21, 3 7 21, 3 1 3, 0.20 అంటే 3 6 18, 271/6. దీన్ని కూడా కట్ చేద్దాం. చూడండి, 271, 6 3 18, 6 4 24, 24 అంటే 31, 6 5 30. ఓకే, 16 అంటే ఎంత అంటే 6 2 12, 40, 6 5 30, 6 6 36, 45.26. ఇదేంటిది, మీటర్/సెకండ్ వెలాసిటీ. వాడు ఏం అడిగిండు అంటే, ఇక్కడ వెలాసిటీ అంటే ట్రైన్ వెలాసిటీ x ప్లస్ 2.7. ఓకే, 2.7 అనేది km/h, 2.7 అనేది km/h. సో ఇదేంటిది మనకి మీటర్/సెకండ్. మీటర్/సెకండ్ మనం ఏం చేయాలి, km/hలోకి మార్చాలి. km/h తోటి మార్చాలంటే ఏం చేయాలి, 5/18 వేసుకోవాలి, 5/18 వేసుకోవాలి. ఓకే, ఒక నిమిషం, సారీ అండి, 18/5 వేసుకోవాలి. ఓకే, 18/5 వేసుకుంటే మీటర్/సెకండ్ అనేది km/hలోకి మారుతుంది. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మనం ఇక్కడనే మార్చేసుకుంటే అయిపోయేది, ఇక్కడనే మార్చేసుకుంటే డైరెక్ట్ వచ్చేది ఆన్సర్. 18/5 అనేది ఇక్కడ 18/5, ఇది మీటర్/సెకండ్ కాబట్టి మనం km/hలోకి మార్చాలంటే ఇక్కడ 18/5 వేసుకున్నాం అనుకోండి. ఈ 18కి 18 క్యాన్సిల్ అయిపోతుంది. 81/5 అంటే 5 ఒకట్ల 30 ఉంటే 5 6 30, 15 ఉంటే 163 వస్తుంది. ఓకే, 163, ఈ 2.7 అనేది ప్లస్ ఉంది కాబట్టి ఈక్వల్ అవుతుంది, మైనస్ అవుతుంది. 163 2.7 అంటే ఎంత, 161.3, ఆప్షన్ 2.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య యొక్క 2%లో 9% ఎంత అన్న, అంటే ట్రాన్స్లేషన్లో మిస్టేక్ అయింది. 2% ఆఫ్ 9% ఎంత శాతం అని అర్థం. ఓకే, నేను ఒక సంఖ్య అనేది జస్ట్ ఎగ్జాంపుల్ 100 తీసుకుంటున్నా. 100లో 2% అంటే ఎంత అండి? 2/100. ఆఫ్ అన్నాడు కాబట్టి ఇంటూ చేసుకోవాలి మనం. ఇంటూ 9/100 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి 9/100 వేసుకోవాలి. ఓకే, 9/100 వేసుకున్నప్పుడు ఈ 100కి ఈ 100 క్యాన్సిల్. ఓకే, 9 2 18/100. 18/100 అంటే 2 డిజిట్స్ తర్వాత 0 పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకు? 100 అంటే 2 డిజిట్స్ తర్వాత అంటే 100/100 కదా. పైకి వెళ్తే 10⁻² అవుతుంది. -2 అంటే 2 డిజిట్స్ తర్వాత పెట్టుకోవాలి. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10 సంఖ్యల మొత్తం 252 అయితే సగటు ఎంత అన్నాడు. సగటు ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా ఇప్పటికీ ఇది థర్డ్ టైం 4th టైం ఇదే వీడియోలో. సగటు అంటే మనం ఏం చేస్తాం? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తాం. సమ్ ఆఫ్ ద ఆల్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్ చేస్తాం. సమ్ ఎంత అండి? 252. ఓకే, బై నెంబర్స్ ఎంత? 10. 252/10 అంటే 25.2. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 16, 20, 33, 36లకు వరుసగా భాగించినప్పుడు మిగిలేది ఎంత అంటే 2, 16, 29, 62. ఆ పెద్ద వస్తే పెద్ద 4 అంకెల సంఖ్య ఏమిటి అని అడిగింది. పెద్దది 4 అంకెల సంఖ్య అంటే అది హైయెస్ట్ది ఎంత అండి? 9, 9, 9. పెద్దది 4 అంకెల సంఖ్య అంటే 9999. ఓకే, వీటిని 6, 20, 33, 66లకు భాగిస్తే మనకు శేషం అనేది 2, 16, 29, 62 రావాలి. చూద్దాము. ఓకే, ఈ క్వశ్చన్ మనం త్రో ఆప్షన్స్లో ఫైండ్ అవుట్ చేద్దాం. 6 తోటి డివిజబుల్ చేసినప్పుడు 2 రావాలి, 2 రిమైండర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం 6 తోటి చేసినప్పుడు 2 రిమైండర్ రావాలంటే -2 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 9894 వస్తుంది. 9894 అనేది 6 తోటి డివిజబుల్ అయినప్పుడు 0 రావాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. సో 0 రావాలంటే చూడండి, 6 1 38, 6 6 36, 39, 6 6 36. ఓకే, 29, 6 5 30, 6 4 24. 24 అంటే 54 అంటే 6 9. సో ఇది డివిజబుల్ అవుతుంది. ఓకే, చూడండి. అట్లనే రిమైనింగ్ 20 తోటి చేసినప్పుడు రిమైండర్ 16 రావాలి. అంటే 16 అనేది రిమైండర్ 16 రావాలి కాబట్టి ఈ 16 98 96 నుంచి తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 0 వస్తుంది, 8 వస్తుంది, 9 8 వస్తుంది. సో 9890 అనేది 20 తోటి డివిజబుల్ అయినప్పుడు రిమైండర్ అనేది 0 రావాలి. ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 2 1 2 2 4 8 2 9 18 2 4. సో ఇది రెండింటితోటి డివిజబుల్ అవుతుంది, 6 తోటి 20 తోటి. అట్లనే రిమైనింగ్ చూద్దాము. ఇప్పుడు 20 డైరెక్ట్ నేను 20 చూస్తున్నా, ఎందుకంటే 20 16 తీసేసినాం అనుకోండి, ఇక్కడ 96 98 నుంచి 16 తీసేస్తే మనకి యూనిట్ ప్లేస్ 2 వస్తుంది. 2 అనేది 20 తోటి డివిజబుల్ అవుతుందా? కాదు, ఎందుకంటే 0 కావాలి మనకి 20 తోటి డివిజబుల్ కావాలి. అట్లనే 9094 నుంచి 16 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 8 సంథింగ్ వస్తుంది. ఓకే, సో 14 అవుతుంది కదా. 14 నుంచి 6 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో అది కూడా యూనిట్ డిజిట్స్ 8, అది కూడా సాటిస్ఫై కాదు. 36 నుంచి 16 తీసేసినాం అనుకోండి, 36 నుంచి 16 తీసేస్తే ఎంత వస్తుంది? 6 నుంచి 6 పోతే 0 వస్తుంది, 3 నుంచి 1 పోతే 2 వస్తుంది. ఓకే, 2కి 2 ఉంటుంది, 9 ఉంటుంది. సో ఇది 9220 అనేది 20 తోటి డివిజబుల్ అవుతుంది అంటే అవుతుంది. సో ఆప్షన్ 4, ఆప్షన్ 1 అనేవి 20 తోటి డివిజబుల్ అవుతున్నాయి. ఆప్షన్ 4 6 తోటి చూద్దాం. 6 తోటి చేసినప్పుడు 2 రిమైండర్ వస్తుంది కాబట్టి 2 తీసేద్దాం. ఎంత వస్తుంది అప్పుడు? 9234 వస్తుంది. 9234/6 చేసి ఎంత రావాలి మనకి? 0 రావాలి రిమైండర్. 6 1 6 ఎంత ఉంటుంది? 32 ఉంటుంది. 6 5 30, 23 ఉంటుంది. 6 3 18, 54 ఉంటుంది. 6 9 54. సో 9236 9896 అనేది డివిజబుల్ అవుతుంది. మిగిలిన ఎంత ఉన్నాయి? 33 66 ఉంది. 33తో చేసినప్పుడు మనకి ఎంత రావాలి? 29 రావాలి. ఓకే, 66తో చేసినప్పుడు అంటే అంత రిమైండర్ తీసేస్తే సరిపోతాం మనకి. చూడండి, సో ఇక్కడ ఏం చేద్దామంటే ఆప్షన్ 4ని డైరెక్ట్ మనం 66 తోటి డివిజబుల్ చేసినప్పుడు 62 రావాలి కాబట్టి ఈ 62ని తీసేద్దాం ఆప్షన్ 4 నుంచి. 62 కదా తీసేయాల్సింది. 62 తీసేసినప్పుడు 6 నుంచి 2 పోతే 4. ఓకే, 13 ఉంటుంది. 13 నుంచి 6 పోతే ఎంత? 7 ఉంటుంది. ఓకే,
రెండిట్ల నుంచి ఒకటి పోయింది కాబట్టి ఒకటి ఉంటుంది, 9 ఉంటుంది. 9174 అనే దాన్ని 66 తోటి డివిజబుల్ చేస్తే మనకు 0 రావాలి. నేను 33 తీసుకోవట్లేదు, డైరెక్ట్ 66 తీసుకున్నా. ఇది 11 6లో పోతుందండి. 11 6లో పోయినప్పుడు 91 అంటే 11 8 88. 88 పోతే ఎంత ఉంటుంది? 37 ఉంటుంది. 37 అంటే 11 3 33. 33 పోతే ఎంత ఉంటుంది? 44. 11 4 44. ఇది కూడా పోతుంది అనమాట. ఓకే, సో 6 తోటి చూడండి, 6 1 6, 23 అంటే 6 3 18. 6 3 18. నెక్స్ట్ ఎంత ఉంటుందండి? 23 18 అంటే 54 ఉంటుంది. 9 6 54, 694. ఓకే, సో ఇది కూడా ఎగ్జాక్ట్ డివిజబుల్ అవుతుంది. సో మన ఆప్షన్ అనేది ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3లో ఉంటుంది కాబట్టి ఇంకొక 33 డివిజబుల్ అనేది మన ఫోర్త్ ఆప్షన్ చూస్తే అయితేనేమో ఫోర్త్ ఆప్షన్ అవుతుంది, లేకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే డైరెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ నేను 66 చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది బిగ్ నెంబర్ కాబట్టి మేబీ ఇక్కడ ట్రిక్ ఏమైనా వాడిండేమో, డైరెక్ట్ దొరికేస్తుందేమో అనుకున్నా, కానీ దొరకలేదు. సో ఎంత రావాలి? రిమైండర్ 29 కాబట్టి చూడండి, 9236 నుంచి 29 తీసేస్తున్నా. 9236 నుంచి 29 తీసేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 16 కదా. 16 నుంచి 9 పోతే 7 వస్తుంది. 2 నుంచి 2 పోతే 0 వస్తుంది. 2 ఉంటుంది, 9 ఉంటుంది. 9207. 9207 అనేది ఎంతతో డివిజబుల్ కావాలి? 33 తోటి డివిజబుల్ అయితే మనకు రిమైండర్ అనేది 0 రావాలి. ఇది ఎంత? 11 3ల. ఓకే, 11 3ల. ఇది 11 8ల. 11 8ల 88 పోతే 40 ఉంటుంది. 11 3ల 40 అంటే 33 పోతే 77 ఉంటే 11 7ల 837. సో 3 ఉంది కాబట్టి 3 1ల 3 2ల 6, 23, 3 7 21, 27, 3 9 27. సో ఎగ్జాక్ట్ డివిజబుల్ అయింది కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆప్షన్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 1 అనేది కాదు. ఒకవేళ క్రాస్ చెక్ చేయండి, మేబీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక అథ్లెట్ మొదటి ల్యాబ్లో 438 మీటర్లు 146 సెకండ్లలో, రెండో ల్యాబ్లో అదే దూరం 73 సెకండ్లలో ప్రయాణిస్తే అతని సగటు వేగం ఎంత? చూడండి, మొత్తం ఒక ల్యాప్, మొదటి ల్యాప్లో 438 అంటే 2 సార్లు వేసింది కాబట్టి వెలాసిటీ అడిగింది. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 2 సార్లు వెళ్ళిపోయింది కాబట్టి 438/438 అంటే 8 16, 3 3 6 7, 6 1 7, 4 4 8 బై అంటే ఎంత టైంలో పోయినా? ఫస్ట్ 146, సెకండ్ 73. ఈ రెండింటిని సమ్ చేస్తే 6 3 9, 7 4 11, 1 1 2, 219. ఓకే, ఇది 876, 219. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, 2 4 8. ఓకే, 2 4 8, 19 4, 9 3 20, 9 4 36. సో ఎగ్జాక్ట్ డివిజబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య 12% పెరిగి ఆ పెరిగిన సంఖ్య 8% తగ్గితే మొత్తం పెరుగుదల లేదా తగ్గుదల ఎంత శాతం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 100 అనే నెంబర్ తీసుకుంటున్నా. 100 అనే నెంబరు 12% పెరిగిందంటే ఎంత పెరిగినట్టు? 112 అయింది. 112/100. మళ్ళీ అదే సంఖ్య 8% తగ్గిందంటే ఇంటూ ఎంత అండి? 8% అంటే 92. 92/100. ఓకే, 92/100 అంటే ఇప్పుడు చూడండి, ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, 112 ఇంటూ 92 ఎంత వస్తుందండి? 2 2 4, 2 1 2, 2 1 2. ఓకే, ఇంటూ 9 2 18 అంటే 1 8. ఓకే, 9 1 9 1 10 అంటే 1 0. 9 1 9 1 10. ఎంత వచ్చిందండి వాల్యూ? 4. ఓకే, 8 2 10 0, 2 1 3. ఓకే, 0 1. 100 ఉంది కాబట్టి 2 పాయింట్స్ తర్వాత 103.340 అంటే 3.0 ప్లస్ కదా, అంటే 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 3.04 పెరుగుదల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైట్ సిలిండర్ బేస్ వ్యాసార్థం 24% తగ్గించి ఎత్తు 262% పెంచితే వాల్యూమ్ పెరుగుదల శాతం ఎంత అన్నాడు. యాక్చువల్గా వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా πr²h. ఓకే, πr²h. సో ఆర్ అంటే ఎంత? 24% తగ్గించిండు. 100 నుంచి 24% తీసేస్తే ఎంత అండి? తగ్గించిండు అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. 76 హోల్ స్క్వేర్. ఓకే, 76/% అన్నాడు కాబట్టి 76/100 హోల్ స్క్వేర్. ఓకే, 76/100 హోల్ స్క్వేర్. 262% పెంచిండంటే 100 మీద 262% కదా. ఇప్పుడు 100 నుంచి 24 తీసేసినాం, 100కి 262 కలిపితే ఎంత వస్తుందండి? 362/100. ఓకే, 362/100.
ఇది ఫైనల్ వాల్యూమ్ అండి. పెరుగుదల శాతం అన్నాడు అంటే ఇది V2 అన్నాడు. సో మనం శాతం అంటే ఎట్లా అంటే ఎంత పెరిగిందో అనేది ఏం చేయాలంటే V2 మైనస్ V1 ఎంత పెరిగిందో బై ఒరిజినల్ వన్ ఎంత V1. ఓకే, సో ఇక్కడ చూడండి V1 అంటే ఇందులో V1 అంటే యాక్చువల్ ఒరిజినల్ వాల్యూమ్ ఎంత పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, పై ఆర్ స్క్వేర్ హెచ్. చూడండి ఇప్పుడు ఈ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఇందులో ఉంది, పై ఆర్ స్క్వేర్ హెచ్లో ఉంది, కింద కూడా ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది -1 అవుతుంది. ఈ V1 అనేది కామన్ తీస్తే V1 -1 వస్తుంది. ఓకే, ఓవరాల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే సో ఓవరాల్గా ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 2.09 వస్తుందండి. 2.09 మైనస్ 1 ఎంత వస్తుందండి 1.09 బై ఇంటూ 100 అంతే కదా. V2 మైనస్ V1 ఇంటూ 100%. 1.09 ఇంటూ 100 ఎంత అండి 109%. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక రిటైలర్ ల్యాప్టాప్ 27,500కి అమ్మాడు. రెండు వరుసగా 20 మరియు 20% మరియు 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ధర ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని వాల్యూ ఎక్స్ అనుకుంటున్నాండి. ఎక్స్ అనుకున్నప్పుడు సక్సెసివ్ డిస్కౌంట్ 2 ఇచ్చిండు అంటే 20% డిస్కౌంట్ ఇచ్చిందంటే ఎంత ఉన్నట్టు దాని వాల్యూ 80% ఉన్నట్టు. 80/100. నెక్స్ట్ ఎంత ఇచ్చిండు, నెక్స్ట్ మళ్ళీ 10 ఇచ్చిండు. 10 అంటే ఎంత 90/100. సో ఇవన్నీ ఇవ్వంగా వాడు ఎంత కమ్మిండు 27,000 కమ్మిండు. ఓకే, 27,000 కమ్మిండు. దీని వాల్యూ ఎంత అయిందన్నప్పుడు 27,000 27,000 కమ్మిండు. 2730. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 2 జీరోస్కి ఈ 100కి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 9 తోటి క్యాన్సిల్ చేస్తే 9 3ల 27,000 కాస్త 3,000 అయింది. ఓకే, ఇది 3,000 అండి. నెక్స్ట్ ఇప్పుడు 8 ఉంది కదా, 8 తోటి చూడండి 8 ఒకట్ల 8 3ల 24. ఓకే, 24 పోతే ఎంత ఉంటుందండి 60 ఉంటుంది. ఓకే, 8 5ల 40, 8 6ల 8 7ల 56. ఓకే, మళ్ళా 40 ఉంటుంది కాబట్టి 8 5ల 40 జీరోకి జీరో ఉండదండి. సో ఇప్పుడు ఫైనల్గా ఎంత ఉంటుందండి 2700 తీసుకున్నాం కాబట్టి 375. ఓకే, ఇది బై 100 ఉంది కదా, ఇది ఈజ్వల్ అవుతుంది ఇంటూ అవుతుంది. సో ఫైనల్గా ఎంత అవుతుంది 37500. 37500 ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యలు 7:8 నిష్పత్తిలో ఉన్నాయి. HCF 4 అయితే పెద్ద సంఖ్య ఎంత అన్నాడు. చూడండి ఇప్పుడు HCF అనేది ఎట్లంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు దీంట్లో లైక్ ఎల్సిఎం అనుకోండి, ఎల్సిఎం లెక్కన ఇప్పుడు దీంతోటి ఇక్కడ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7x ఇది 8x అనుకున్నాం అనుకోండి, ఇది HCF ఎంత అవుతుందండి ఎక్స్ అవుతుంది. ఓకే, సో సేమ్ వే ఇందులో HCF ఏంటిది 4. ఓకే, సో 4 అనేది ఇప్పుడు 7కి 8కి మల్టిపుల్ అవుతుంది ఆబ్వియస్లీగా. HCF అంటే కామన్ ఫ్యాక్టర్ ఇక మనం తీసుకునేది. సో ఇప్పుడు 7కి 8 తోటి మల్టిప్లై చేసినప్పుడు 7 3 21 8 4 ఎంత అండి 28. ఓకే, 8 3 24 8 4 ఎంత అండి 32. సో హైయెస్ట్ నెంబర్ ఎంత 32. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ 15 రోజుల్లో పని పూర్తి చేస్తాడు, బి 20 రోజుల్లో చేసి ఇద్దరు కలిసి పని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. ఏ పని చేసేది ఎంత ఒక పార్ట్ ఎన్ని రోజులలో చేస్తాడు 1/15లో చేస్తాడు. నెక్స్ట్ బి అనేవాడు ఒక పార్ట్ ఎన్ని రోజులలో చేస్తాడు 1/20లో చేస్తాడు. ఓకే, ఈ రెండింటికి ఎల్సిఎం చూడండి. 15కి 20కి ఎల్సిఎం తీసుకుంటే 5 తోటి తీసుకుంటే 5 3 15 5 4 20. ఓకే, ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది 5 3 15 15 4 60 60 ఎల్సిఎం. 15 అంటే 60 కావాలంటే పైన కింద 4 తోటి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 20 23 60 బై 3 తోటి చేయాలి. సో 4 3 ఎంత అండి 7 7/60. ఓకే, 7/60 అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేసి చూడండి. 7 ఒకట్ల 7 ఏళ్ళ 49 7 56. ఓకే, 1/8 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో మనం టైం కావాలి కాబట్టి 1/8 అనేది ఏమవుతుంది 8 పాయింట్ సంథింగ్ అవుతుంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అనిల్ 4 గంటల్లో, అశోక్ 8 గంటల్లో పని చేస్తారు. రాబిన్ సాయంతో వారు 2 గంటల్లో పని పూర్తి చేశారు. రాబిన్ ఒంటరిగా ఎంత చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అనేవాడు 1 పార్ట్ వర్క్ చేయడానికి 1/4 అవర్స్ పడుతుంది. అశోక్ అనేవాడు చేయడానికి 1/8 అవర్స్ పడుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఎవడు రాబిన్ అనేవాడు చేయడానికి ప్లస్ 1/x పడుతుంది. వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో చేశారు, ఎన్ని గంటలు 2 గంటలు కాబట్టి అది ఏమవుతుంది = 1/2 అవుతుంది. సో చూడండి 1/2 కదా, 1/4కి 1/8కి ఎల్సిఎం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 తీసుకుంటే 4 ఒకట్ల 4 4 2 8. ఎల్సిఎం ఎంత అవుతుంది 4 2 8 అంటే ఇక్కడ 2 తోటి మల్టిపుల్ చేయాలి.
4 2 8 అవుతుంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ 8 ఉంది కాబట్టి 1. సో 2 1 ఎంత అండి 3. 3/8 ఎల్సిఎం మొత్తం ఫ్రాక్షన్ వాల్యూ 3/8 ప్లస్ 3/8 ఈక్వల్ అవతల పోతే మైనస్ 3/8. ఓకే, సో మైనస్ 3/8లో ఇక్కడ ఎల్సిఎం చూడండి, 2 తోటి తీసుకున్నప్పుడు 2 1 2 4 4 2 8. సో ఎల్సిఎం ఎంత 8. ఇక్కడ 2 ఉంది కాబట్టి 4 తోటి మల్టిపుల్ చేయాలి. 4 తోటి మల్టిపుల్ చేస్తే 4 2 8 అవుతుంది. ఇక్కడ 8 ఉంది కాబట్టి 1 తోటి మల్టిపుల్ చేయాలి. సో 1/1. సో ఇప్పుడు ఎంత అయింది 4 - 3 ఎంత 1/8. సో 1/8 అనేది అవుతుంది కాబట్టి మనకు అవర్స్లో రావాలి కాబట్టి 8 అవర్స్ అవుతుంది. రాబిన్ అనేవాడు ఒక్కడు 8 అవర్స్లో చేస్తాడు. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దుకాణదారుడు ఒక వస్తువు మార్కెట్ ధరలో 14% రిబేట్ ప్రకటించాడు. అమ్మకపు ధర 688 అయితే మార్కెట్ ధర ఎంత అన్నాడు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 14% డిస్కౌంట్ అనుకుందాం. 14% డిస్కౌంట్ తీసేస్తే ఎంత వస్తుంది మనకి 86 వస్తుంది. ఓకే, 86% అయింది కాబట్టి బై 100 వేసుకోవాలి. ఓకే, 86/100 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 6888 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 688 అవుతుంది కదా. సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఓకే, క్యాన్సిల్ చేస్తే ఏ టేబుల్లో పోతుంది 2 టేబుల్లో తీసుకుందాం. ఫస్ట్ 2 4 2 3. ఓకే, నెక్స్ట్ 2 3 2 4 2 4. ఓకే, నెక్స్ట్ చూడండి 43 ఉంది కదా, 43/100లో 100 అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది 3400 అవుతుంది. 3400 అయినప్పుడు డైరెక్ట్ 43 తీసుకున్నాం. ఇక్కడ ఆప్షన్లలో 6 5 7 8 ఉంది కాబట్టి నేను 8 తోటి మల్టిప్లై చేస్తున్నా డైరెక్ట్. ఓకే, ఎందుకంటే 8 3 8 4 32 కదా, ఇది 344 దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్ 8 తోటి మల్టిప్లై చేస్తున్నా. 8 3 24 అంటే 4 2 8 4 32 2 34. సో 344కి ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 జీరోస్కి 2 జీరోస్ పెట్టుకుంటే అయిపోతుంది. సో ఎంత వస్తుంది, ఎంత మార్కెట్ ధర ఎంత 800. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ ఒక శంకు ఆకార వెజిల్ ఎత్తు 7 సెంటీమీటర్లు, సామర్థ్యం 6.6 లీటర్లు. ఈ లీటర్లు అనేది వాల్యూమ్ అండి. ఓకే, చూడండి వాల్యూమ్ ఫార్ములా ఏమేంటిదంటే వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ వాల్యూమ్ ఏంటిదండి πr²h. πr²h. ఇక్కడ కోన్ అన్నాడు కాబట్టి శంకు అన్నాడు కాబట్టి బై 3 వేసుకోవాలి. ఇది ఫార్ములా. ఓకే, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ 6.6 లీటర్లు అన్నాడు కాబట్టి 6.6 వేసుకొని ఇంటూ 10⁻³ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది మీటర్ క్యూబ్లకు అవుతుంది. ఇంటూ 10⁻³ పెట్టుకుంటే ఈ లీటర్లు అనేది మీటర్ క్యూబ్లకు కన్వర్ట్ అవుతుంది 10⁻³. సో ఇప్పుడు ఇది మీటర్ క్యూబ్ అయింది, వీటిని కూడా మీటర్లకు కన్వర్ట్ చేసుకుంటే ఆన్సర్ అనేది సెంటీమీటర్లు ఉంది కాబట్టి వచ్చిన తర్వాత బై 100 వేస్తే సరిపోతుంది. సో పై అంటే ఎంత అండి మనకి చూడండి ఇక్కడ వాల్యూస్ రాస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు పై అంటే ఎంత 22/7 ఇంటూ r² మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అది r వాల్యూ, r²కి r². ఓకే, నెక్స్ట్ హెచ్ అంటే ఏంటిదండి హైట్ ఎంత ఇచ్చిండు 7 సెంటీమీటర్లు ఇచ్చిండు. 7/1 మనం ఇక్కడ ఆల్రెడీ మనం మీటర్లలో తీసుకున్నాం కాబట్టి సెంటీమీటర్లను మీటర్లకు కన్వర్ట్ చేద్దాం. ఎంతైతే 1 మీటర్ లేకుంటే సెంటీమీటర్లనే ఉంచండి, ఆన్సర్ కూడా సెంటీమీటర్లలో వస్తుంది కాబట్టి ఇది 1 నిమిషం 7గానే ఉంచండి. నెక్స్ట్ బై 3 శంకు కాబట్టి బై 3 వేసిన. ఇది 6.6 × 10⁻³ మీటర్ క్యూబ్ కాబట్టి 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి సో అప్పుడు మనం వీటిని సెంటీమీటర్లకు మారుద్దాం. ఎంత వస్తుంది మీటర్ని సెంటీమీటర్లకు మారిస్తే 10⁻6 వస్తుంది. అంతే కదా, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. సో మీటర్ క్యూబ్ ఉంది కాబట్టి 100 క్యూబ్ అవుతుంది. సో 100 అంటే 10⁻6 అవుతుంది. లేదు ఈ సోదంతా ఎందుకు అనుకుంటే ఈ సెంటీమీటర్లకు మీటర్లకు మార్చాలంటే బై 100 వేస్తే అయిపోతుంది. బై 100 వేసినాం కాబట్టి ఇప్పుడు అన్ని మీటర్లలో ఉంటుంది వాల్యూ. ఓకే, చూడండి ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఈ 7కి 7కి వెళ్ళిపోతుంది. 22 అంటే 11 2 పోతుంది. ఓకే, 66 అంటే 11 6. ఇక్కడ 0.6 ఉంది కదా, ఆ పాయింట్ తీసేస్తే 10⁻³ ఏమవుతుంది 10⁻4 అవుతుంది. సో ఇక్కడ ఫైనల్గా మనకు 6 ఉన్నట్టు సారీ 6 ఉన్నట్టు ఇక్కడ మనకు ఫైనల్గా. సో ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే, 2 1 తీసుకుంటే 2 3. ఓకే, క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ 3 ఉంది, కింద 3 ఉంది. ఈ 3 అనేది ఇటు సైడ్ వస్తే మల్టిపుల్ అవుతుంది. 3 3 ఎంత అవుతుంది 9 అవుతుంది. ఓకే, 9. ఇక్కడ 100 ఉంది కాబట్టి 900 అవుతుంది. 900 ఇంటూ 10⁻⁻⁴. ఓకే, 10⁻⁴.
10⁻⁴ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అనేది ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేది ఈజ్ ఈక్వల్ టు అవుతూ పోతే రూట్ అవుతుంది. ఓకే, 900కి స్క్వేర్ రూట్ అంటే ఎంత? 30. ఓకే, 10⁻⁴ స్క్వేర్ రూట్ అంటే ఎంత? 10⁻². ఇవన్నీ మీటర్స్. సో మీటర్స్ని సెంటీమీటర్లకు మార్చాలంటే బై 100 చేయాలి, అంతే కదా. సో సారీ, ఇంటూ 100 చేయాలి. మీటర్స్ని సెంటీమీటర్లకు మారుస్తున్నాం, మీటరే పెద్ద కదా సెంటీమీటర్ కంటే. సో ఇంటూ 100 చేయాలి. ఈ 100కి 10⁻² క్యాన్సల్. ఫైనల్గా ఎంత వచ్చింది? 30 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 భాగస్వాముల వ్యాపారంలో 1:9:8 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. వరుసగా 11 నెలలు, 6 నెలలు, 2 నెలలు పెట్టుబడి చేశారు. లాభాల నిష్పత్తి ఎంత? ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. పెట్టుబడి అనేది ఎక్స్, వై, జెడ్ అమౌంట్ పెట్టి, టైం అనేది ఫర్ ఎగ్జాంపుల్ వీడు 12 నెలలు పెట్టిండు, వీడు 6 నెలలు పెట్టిండు, వీడు 3 నెలలు పెట్టిండు అనుకుందాం. సో ఈ ఫైనల్గా మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో అదే మనకి ప్రాఫిట్ రేషియో అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై చేస్తున్నా. చూడండి, 1:9:8 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1ని నేను ఎక్స్ అనుకుంటున్నా, అన్నిటిని ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తున్నా. x:9x:8x. ఇదేంటిది? పెట్టుబడి. ఎంత టైం పెట్టిర్రు వీళ్ళు? ఫస్ట్ వాడు 11 నెలలు పెట్టిండు. సో మల్టిప్లైడ్ బై 11 ఇంటూ డాట్ పెట్టుకుంటున్నా ఇంటూ ప్లేస్లో. సెకండ్ వాడు 6 నెలలు, డాట్ 6 నెలలు. తర్వాత వాడు 2 నెలలు, ఓకే, డాట్ ఇంటూ ఉంది కానీ 2 నెలలు పెట్టుకుంటున్నా. సో ఇవన్నీ పర్సంటేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చిన మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అది డైరెక్ట్ ప్రాఫిట్ రేషియో. సో ఇప్పుడు చూడండి, 9, 6, 8, 2, 11 ఉంది. మల్టిపుల్ అవుతుందా? ఏంట్లో పోవట్లేదు. సో 11కి 11 ఉంటుంది. ఎక్స్ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేసుకున్నాం ఎక్స్ని. ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే అది ఈక్వల్ రేషియో కాబట్టి రేషియో అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 9 6 54. నెక్స్ట్ 8 2 16. 11:54:16 అనేది ప్రాఫిట్ రేషియో అనమాట. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.